శ్రీమద్ భాగవతంలోని 357వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. ధర్మరాజు ఇలా ప్రశ్నించగానే అరచేతులతో అశ్రువులను తుడుచుకుంటూ గద్గద కంఠంతో పెన్నిధిని పోగొట్టుకున్న పేదవాని మాదిరిగా వేడి వేడిని తూర్పులు నెగిరిస్తూ అర్జునుడు అన్నగాడితో ఇలా అన్నాడు. 358వ పద్యం. మనసారథి మనస శివుడు మనవీయము మనసకుండు మన బాంధవుడు మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడిచని మనుజాదీస. మహారాజా ఏమని చెప్పేది? మన సారథి మన మంత్రి మన వియ్యం మన మిత్రుడు మన బంధువు మన ప్రభువు మన గురువు మన దేవుడు మన వాసుదేవుడు మనలను వదిలిపెట్టి మరో లోకానికి వెళ్ళిపోయాడు. శ్రీమద్ భాగవతంలోని 359వ పద్యం. కంటకులు నృపులు సూడంగ వింటం కంపించు యంత్రమీనమున్ గ్రోలన్ గెంటించి మనము వానుం గంటిం చేకొంటి మతని కరుణన కాదే. శత్రురాజులందరూ కళ్ళప్పగించి చూస్తూ ఉండగా ఆకాశాన్ని తిరిగే మత్స్య యంత్రాన్ని గురిపెట్టి కొట్టి మనం పాంచాల రాజపుత్రిని పరిణయమాడింది ఆ కరుణామయిని కటాక్షం వల్లనే కదా. శ్రీమద్ భాగవతంలోని 360వ పద్యం. దండిన నీకులతోన కండలుండెదురైన గెలిచె కాండవవనము జెండార్చికి నర్పించిన గాంధీవమునిచ్చెన్ చక్రి గలుపుట నదిపా. గండర గండడై అమరచాపము సమూహంతో అఖండరుడు ఎదురై నిలిచిన గెలిచి కాండవ వనాన్ని అగ్నిదేవునికి అర్పించి గాంధీవాన్ని గైకొన్నది ఆ చక్ర ధరుని చలువ వలనే కదా. శ్రీమద్ భాగవతంలోని 361వ పద్యం. దిక్కుల రాజుల నెల్లను మక్కించి ధనంబు కొనుట మయకృత సభమున్నెక్కుట జన్నము సేయుట నిక్కము హరి మనకు దండ నిలిచిన గాదే. నానా దిశలలోని నరనాథులను సమరంలో జయించి ఆ శేషధన రాసులను కైవసం చేసుకున్నది, మయసభను అందుకున్నది, రాజసూయ మహాయాగం నిర్వర్తించింది. నిజానికి ఆ వాసుదేవుడు మనకు బాసటగా నిలిచినందువల్లనే కదా. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.